రైట్ పవర్ ఫేక్ న్యూస్ ఫేక్ ప్రచారాలకి వైసీపీ ప్రభుత్వం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిందని చెప్పాలి. సో నిన్న రాత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు భేటీ 7:30 గంటలకు అని అన్నారు. బట్ 11:30కి వీళ్ళ భేటీ జరిగింది. సో 7:30కి భేటీ జరగకుండానే ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేసేసారు. ఒక ఫొటోస్ మార్ఫింగ్ చేసి అంటే యోగా రోజున ఆయన యోగా డే ఒక భంగిమ చేస్తే కాళ్ళకు నమస్కరిస్తున్నట్లు అమిత్ షాకి ఇట్లా చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా దీనికి సంబంధించి ఎక్కడికక్కడ వైసీపీ ప్రభుత్వం అంటే విపక్షాలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి. సో ఎక్కడికక్కడ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి అని చెప్పేసి చూస్తే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపు మేరకు చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లారు. రాత్రి 7:30 గంటలకు భేటీ ఉంటుందని ముందుగా వార్తలు వచ్చాయి. అంతే రాత్రి 7:30 కాగానే ఫేక్ ప్రచారం మొదలైంది. చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షా పాదాలకు వంగి నమస్కరిస్తున్నట్లు ఒక ఫేక్ ఫోటో సృష్టించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. మెట్రో రైల్లో ప్రధాని మోదీ ముందు చంద్రబాబు చేతులు కట్టుకుని నిల్చున్నట్లుగా మరో ఫోటో కూడా సృష్టించారు. చంద్రబాబు ఢిల్లీలో అడుగు పెట్టక ముందే ఈ ఫేక్ ప్రచారం మొదలైంది. క్లుప్తంగా సమాచారాన్ని అందించే వే టు న్యూస్ లోగోను దీనికి వాడుకున్నారు. చర్చల కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అమిత్ షా కాళ్లు మొక్కడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి 4 పార్లమెంటు 22 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు సమాచారం అంటూ ఒక తప్పుడు కథ అల్లేశారు. నిజానికి బుధవారం రాత్రి పొద్దుపోయేదాకా చంద్రబాబు అమిత్ షా భేటీ మొదలే కాలేదు. పొత్తు సంగతి తేలలేదు. కానీ ఏకంగా సీట్లు అభ్యర్థులను కూడా పేటీఎం బ్యాచ్ ప్రకటించేసింది. ఇది ఫేక్ అని తాము ప్రచురించిన కథనం కాదని వే2 న్యూస్ సంస్థ అధికారికంగా స్పష్టం చేసింది. ఇది మా వార్త కాదు, కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు మా లోగోను వాడుకుంటూ దుష్ప్రచారం చేస్తున్నాయి అని ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలోనూ ఇదే మాదిరిగా ఈ సంస్థ లోగోతో టీడీపీ వ్యతిరేక వార్తలు పుట్టించి ప్రచారంలో పెట్టారు. అప్పుడు కూడా వే2 న్యూస్ స్పందించి వివరణ ఇచ్చింది. రైట్, అమిత్ షా కాళ్లు మొక్కుతున్న చంద్రబాబు ఒక ఫేక్ ఫోటో ఒక ఫేక్ వార్త 2 ఫోటోలను కలిపి మిక్సింగ్ చేశారు. 2018లో అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు యోగాసనాలు వేశారు. ఇందులో భాగంగా నడుమును వంచి యోగా చేశారు. ఇక అమిత్ షా బీజేపీ అగ్రనేత మురళీ మనోహర్ జోషికి నమస్కరిస్తున్న ఫోటోను నెట్లో పట్టుకున్నారు. అక్కడి చంద్రబాబు ఇక్కడి షాను కలిపేసి తప్పుడు ఫోటో సృష్టించారు. ఇక మోదీ బాబు ఫోటో కూడా ఇలాంటిదే. అప్పుడెప్పుడో మెట్రో రైల్లో మోదీ యువతతో ముచ్చటిస్తున్న దృశ్యం అది. అక్కడ చంద్రబాబు చేతులు కట్టుకుని నిల్చున్న ఫోటోను యాడ్ చేశారు. ఉత్తర భారతదేశంలో ఏ మెట్రో రైల్లోనో గత 4.5 ఏళ్లలో మోదీతో పాటు చంద్రబాబు ప్రయాణం చేయలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, ఎక్కడికక్కడ వైసీపీ ప్రభుత్వం ఫేక్ న్యూస్ ఫేక్ ప్రచారాలతో దూసుకుపోతుంది, దిగజారుడు రాజకీయాలు చేస్తుంది అని చెప్పి ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ మరోసారి వైసీపీ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న చంద్రబాబు ఢిల్లీ కావచ్చు, లేకపోతే అక్కడ బీజేపీ పెద్దలతో భేటీ కావచ్చు, అన్ని కూడా నిన్న ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుని వెళ్లారు. అయితే నిన్న సాయంత్రం 7:30 చంద్రబాబు అమిత్ షాతో భేటీ అవుతారన్న విషయం తెలుసుకున్న పేటీఎం బ్యాచ్ అయితే ఏదైతే 7:30 అవటం విషయం మొత్తం కూడా సోషల్ మీడియాలో కానీ లేకపోతే వేరే న్యూస్ అంటే ఫేక్ న్యూస్ ప్రొజెక్ట్ చేయడంలో ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు తప్పుడు ఫోటోలతో మొత్తం కూడా ఒక వార్తలను అయితే
ఉండి వార్చనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే యోగాసనాలు అంటే 2018 జూన్ లో ఏదో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో చంద్రబాబు యోగాసనాలు చేస్తున్న ఫోటోని తీసుకొచ్చి అమిత్ షాకి కాళ్ళు ముక్తున్నట్టుగా పెట్టి దాన్ని కూడా వెయిటింగ్ న్యూస్ అనే దాంట్లో కూడా పోస్ట్ చేయడం కూడా జరిగింది. అది ఒక ఫేక్ గా పోస్ట్ చేశారని కూడా వెయిటింగ్ వేసి వాళ్ళు కూడా ప్రతినిధులు కూడా చేసి చెప్పడం కూడా జరిగింది. గతంలో కూడా ఇటువంటివి చేశారు, ఇది కూడా ఫేక్ గా చేశారని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. పనిగట్టుకొని కావాలని ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ తరచూ కూడా ఇటువంటి దురాఘాతాలకు పాల్పడుతుంది, ఇటువంటి నీచపు ప్రచారానికి పాల్పడుతుందని చెప్పి కూడా టీడీపీ సీనియర్ లీడర్స్ కానీ అందరూ కూడా ఏకగౌరవం పెడుతున్నారు. గతంలో ఇదే విధంగా అంటే ఒక వెయిటింగ్ వేస్ న్యూసే కాకుండా గతంలో మన ఆంధ్రజ్యోతి పేపర్ ను కూడా వాళ్ళు వాడుకుని ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సింబల్ వేసుకుని కూడా తప్పుడు ప్రచారం చేసిన పరిస్థితి అనేక సార్లు కూడా చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. వాటిని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఒక్కటే కాదు, ఏదైతే అమిత్ షాకి కాళ్ళు ముక్తున్న ఫోటోనే కాదు, అక్కడ పొత్తులు సంబంధించి అసలు పొత్తుల అంశం అక్కడ ప్రస్తావనకు రాలేదు, అసలు అమిత్ షాని కలవలేదు. కానీ ఇక్కడ పేటీఎం బ్యాచ్ అయితే పొత్తులు అప్పుడే కుదిరినాయి, ఎంపీ సీట్లు 5 సీట్లు అడిగారు, 20 సీట్లు ఎంపీ సీట్లు అడిగారు అని చెప్పి ఒక ఫేక్ ప్రచారం కూడా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేయడం కూడా మొత్తం కూడా టీడీపీ వర్గాలు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి తప్పు న్యూస్ ఎలా ట్రోల్ చేస్తారంటూ కూడా వాళ్ళంతా కూడా వైసీపీ పేటీఎం బ్యాచ్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అదే కాకుండా మరో ఫోటో ఏదైతే ఢిల్లీ మెట్రో రైల్లో ప్రధాని ముందు చంద్రబాబు చేతులు కట్టుకుని నిలబడినట్టు కూడా ఒక ఫోటోను కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక అసలు మోడీ గాని లేకపోతే చంద్రబాబు గాని అసలు మెట్రో రైల్లో ప్రయాణించిన దాఖలా ఎక్కడా లేవు. దాదాపు 4-5 ఏళ్ల నుంచి కూడా ఎక్కడ కూడా వాళ్ళిద్దరూ అంటే కలుసుకున్న సందర్భం వేరు కానీ ఎక్కడ కూడా మెట్రో రైల్లో ప్రయాణించిన సందర్భాలు ఎప్పుడు కూడా లేవు. కావాలని వీటిని అంటే వేరు ఫోటోల్ని ఏదైతే మెట్రో రైల్లో ఉన్న అమిత్ షా ఫోటోను అలాగే చంద్రబాబు వేరే ఫోటోను రెండింటినీ తీసుకొచ్చి ఒక దత్తదర్శి వాటిని ట్రోల్ చేసిన పరిస్థితి నెలకొంది. అలాగే అమిత్ షాను అలాగే చంద్రబాబు కాళ్ళకు మొక్కే ఫోటో కూడా అంటే 2 వేరు ఫోటోల్ని క్లబ్ చేసి అంటే ఆ రెండింటిని ఫోటోషాప్ లో మొత్తం కూడా క్లబ్ చేసి దాన్ని వాస్తవంగా ఉన్నది అన్నట్టు కూడా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ పేటీఎం బ్యాచ్ కానీ వైసీపీ సోషల్ మీడియా పట్ల తీవ్రమైన ఆగ్రహం అయితే ఇటు టీడీపీ శ్రేణులు కానీ టీడీపీ అధిష్టానం కానీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎందుకంటే ఇటువంటి నీచపు ప్రచారానికి వైసీపీ పేటీఎం బ్యాచ్ ఇప్పుడు కూడా ఉంటుంది. ఎందుకంటే అసలు అక్కడ చర్చలే అసలు జరగలేదు, అసలు అక్కడ పొత్తుల అంశానికి సంబంధించి అమిత్ షాతో ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భం ఎక్కడా లేదు. నిన్న రాత్రి పొద్దుపోయే వరకు కూడా చంద్రబాబు అమిత్ షా కూడా కలిసిన సందర్భం కూడా లేదు. కానీ ఇక్కడ ఈ పేటీఎం బ్యాచ్ కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ మొత్తం కూడా వాళ్ళిద్దరూ కూడా కలుసుకున్నట్టు వాళ్ళకి పాదాభివందనం చేసేసినట్టు అన్ని కూడా తప్పుడు ప్రచారం కూడా అయితే విస్తృతంగా అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎన్నింటి కూడా తీవ్ర స్థాయిలో వీటిని ఖండించాల్సింది అని చెప్పి కూడా టీడీపీ శ్రేణి మొత్తం కూడా భావిస్తుంది. దీని మీద ఖచ్చితంగా వాళ్ళ కౌంటర్ అటాక్ మొత్తం ఖచ్చితంగా చేస్తామని చెప్పి టీడీపీ సీనియర్ నేతలు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.